1937లో ఒక మనిషి ఒక బుక్ రాశాడు. అది చదివిన తర్వాత 1000 మందికి పైగా మిలీనియర్స్ అయ్యారు. అతని పేరు నెపోలియన్ హిల్. కానీ అతని దగ్గర మాత్రం 1 రూపీ కూడా లేదు. మరి ఆ బుక్లో ఉన్న సీక్రెట్ ఏంటి? ఈరోజు మనం దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. 1908లో నెపోలియన్కి 25 ఇయర్స్ అనమాట. అతను అప్పుడు ఒక జర్నలిస్ట్గా పనిచేసేవాడు. ఆండ్రూ అనే ఒక రిచెస్ట్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చిందనమాట. అయితే అతను హిల్కి ఒక టాస్క్ ఇచ్చాడు. నేను ఒక 500+ మిలీనియర్స్ని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇస్తాను. అయితే వాళ్ళందరికీ ఉన్న ఒక కామన్ సీక్రెట్ ఏంటి అని మీరు ఫైండ్ అవుట్ చేసి దాని గురించి ఒక బుక్ రాయండి అనేసి. అది 20 ఇయర్స్ అయినా పర్లేదు, కానీ మీరు రీసెర్చ్ చేసి దీని గురించి బుక్ రాయండి అనేసి. హిల్ ఒక్కడే, మనీ లేదు, ఫేమ్ లేదు, కానీ అతను ఒక 100+ బిలీనియర్స్ని ఇంటర్వ్యూస్ చేసి ఆ నోట్స్ అన్నిటినీ కలిపి థింక్ అండ్ రిచ్ గ్రో అనే ఒక బుక్ని 1937లో రిలీజ్ చేశాడు. అప్పుడు అతను ప్రూవ్ చేశాడు, ఒక సింగిల్ పైసా లేని అతను కూడా బిలీనియర్ మైండ్ సెట్తో బుక్ రాసి ఒక వరల్డ్నే చేంజ్ చేయొచ్చు అని. ఇప్పుడు మనం థింక్ అండ్ రిచ్ గ్రో ఆ బుక్లో ఉన్న ఒక 4 మైండ్ సెట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ డెఫినైట్ పర్పస్. అయితే హిల్ అంటారు మనీ అడగడం వేస్ట్, కానీ ఆండ్రూ అంటాడు నేను ప్రతి ఇంటికి ఒక్కొక్క కార్ $290 విలువ చేసే కార్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని. అయితే అతని మైండ్ చాలా క్లియర్గా ఉంది, అతని పర్పస్ క్లియర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిసెంబర్ 2026 డిసెంబర్ 31న మనం ఏం చేయాలి, ఆ లోపల ఒక పర్టికులర్ అమౌంట్ అనుకోండి 1 lakh సంపాదించాలి, లేకపోతే 5 lakhs సంపాదించాలి, ఒక పర్టికులర్ అమౌంట్ అనుకోండి. అది మీరు ఎలా చేస్తారు? ఫ్రీలాన్సింగ్లో చేస్తారా, మీ స్కిల్స్ని యూజ్ చేసి సంపాదిస్తారా? మీరు పర్సనల్గా థింక్ చేసి ఆలోచించండి. అంటే క్లియర్ గోల్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ యాక్షన్ అన్నమాట. ఒకరు బిలీనియర్ అవ్వాలంటే వాళ్ళ చుట్టూ 2-3 సీరియస్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఉండాలన్నమాట. అంటే బిలీనియర్ మైండ్ సెట్స్ ఏం చెప్తుంది అంటే ఒక 2 సీరియస్ మైండ్ సెట్స్ కలిస్తే ఆటోమేటిక్గా థర్డ్ మైండ్ క్రియేట్ అవుతుంది అనేసి. అయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్లో సీరియస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో కలిసి మీ గోల్ ఏంటి అని ప్రతి వీక్ డిస్కస్ చేయండి. దానివల్ల అంటే ఒకరే చేస్తే మీ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది, అదే మీ ఫ్రెండ్స్తో కలిసి చేస్తే మీ గ్రాఫ్ హై అవుతుంది. థర్డ్ వన్ ఆటో సజెషన్. ఇది చాలా పవర్ఫుల్. హిల్ రోజు 2 times పేపర్ చదివేవాడు. అయితే అందులో నేను ఈ డేట్ లోపల ఇంత అమౌంట్ సంపాదించాలి, నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి అనేసి చదివేవాడు. అయితే ఏంటి అంటే మనం కూడా రోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను చాలా డిసిప్లైన్డ్, 2026లో ఫైనాన్షియలీ ఫ్రీగా ఉన్నాను, నేనే CEO అని మన మైండ్కి మనం కమాండ్ ఇవ్వాలన్నమాట. ఇలా 90 days చేయడం వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతాము. మనల్ని మనం నమ్మకపోతే, ట్రస్ట్ చేయకపోతే ఇంకెవరు నమ్ముతారండి? మైండ్ సెట్ పర్సిస్టెన్స్. అయితే ఎడిసన్కి 1000 times పట్టింది బల్బ్ కనుక్కోవడానికి, కొలోనియల్ శాండర్స్కి 1009 times నో విన్నాడు. అయితే మనం ఏమన్నా 6 months కంటిన్యూస్గా పనిచేసి రిజల్ట్స్ రాకపోయినా కానీ ఆపకండి, ఏదో ఒక టైంలో మనం హిట్ అవుతాం. అయితే చూడండి, ఇది బిలియనర్స్ మైండ్ సెట్ కాదు. ఇప్పుడు ఈ బుక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ చూడండి, థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ రాయడానికి హిల్కి 20 years పట్టింది, అప్పుడే అతనికి హిట్ అయింది. సో నెపోలియన్ రిచ్ కాదు, కానీ బిలియన్ మైండ్ సెట్ని స్టడీ చేసి మనకి ఈ సీక్రెట్ ఇచ్చాడు. అయితే బిలీనియర్ మైండ్ సెట్ అంటే ఏంటి? సెల్ఫ్ బిలీవ్, నెవర్ క్విట్, రైట్ పీపుల్, క్లియర్ గోల్. అయితే బుక్ చదవడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. నేను నెక్స్ట్ 6 months ఈ 4 rules ఫాలో చేస్తాను. మరి మీకు ఈ 4 rulesలో ఏది ఎక్కువ నచ్చింది? కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కానీ రిమెంబర్ వన్ థింగ్ అండి, మన మైండ్ సెట్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మనీ వస్తుంది. CEO మోడ్ ఆన్. సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.